నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. వివేకానంద హత్య కేసుకి సంబంధించి ఎన్నో మలుపులు తిరిగింది అందరికి తెలిసిందే. కానీ సునీత రెడ్డి గారికైతే ఎక్కడ గూడా కోర్టుకెళ్ళినా సరే న్యాయం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు ఇంకా దాని వెనకున్న నిందితుల కోసం ఆమె ఇంకా పోరాడుతానే ఉంది. ఇంకా ఇప్పుడైతే రంగంలోకి దిగింది. ఆ నిందితులు ఎవరినో పట్టుకున్నంత వరకు నేను వదలను అంటూ సునీత రెడ్డి గారు న్యాయం చేయాల్సిందే, జరగాల్సిందే అని పోరాటం అయితే చేస్తుంది. నిజంగా ఇది ఇంకా ఎంత దూరం వెళ్తాదో తెలుసుకోబోయే ముందు మన ముందు ఉన్నారు జూమ్ కాల్‌లో ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, వివేకానంద హత్య కేసుకి సంబంధించి సునీత రెడ్డి గారికైతే ఇప్పుడు ఎక్కడ కోర్టుకెళ్ళినా సరే న్యాయం అయితే జరగలేదు. సో, న్యాయం జరిగేంత వరకు నా యొక్క పోరాటం ఆగదు. నేను చేస్తాను ఉంటాను అంటుంది. దాని వెనక నిందితులు పట్టుకున్నంత వరకు నా పోరాటం ఆగదు అంటుంది. మరి ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఏం చెప్తారు సార్? నిజంగా సునీత గారి పోరాటానికి అభినందనలు తెలియజేయాలి. హ్మ్. పట్టిన పట్టు వదలకుండా ఆమె సిబిఐ కంటే కూడా ఎక్కువగా వాస్తవాలని ప్రజలకి విడమర్చి చెప్తూ, ఈ దిశగా సిబిఐ ఎందుకు విచారణ చేపట్టలేదు, నేరస్తులను ఎందుకు విచారించట్లేదు, ఇన్ని ఆధారాలుంటే ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆమె నిలదీస్తున్న విధానం మాత్రం నిజంగానే అభినందనీయం. సమయం, అలాగే జరిగిన సమయం, గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంతకుముందు రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా పొందుపరిచినటువంటి నివేదిక ఆధారంగా ఆమె చాలా స్పష్టంగా చెప్తానే ఉంది. ఇప్పటికి 7 సంవత్సరాల 3 రోజులు అవుతుంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి ఏదైతే దస్తగిరి ఉన్నాడో, దస్తగిరి నేనే చంపాను, నాతో పాటు ఇంతమంది ఉన్నారు, పాల్గొన్నాము, మమ్మల్ని రక్షిస్తామని చెప్పని మాటిచ్చారు, కాబట్టి మేమే చంపాము, ఆయుధం పలానా చాట కొన్నాము అని చెప్పని చాలా స్పష్టంగా అతను సాక్ష్యం కూడా ఇవ్వటం కూడా జరిగింది, అప్రూవర్‌గా మారిపోయి. అలాగే మిగిలిన వాళ్ళ విషయాల్లో కూడా చాలా వరకు రామ్ సింగ్ గారు చాలా లోతుగా విచారించిన మాట కూడా వాస్తవం. కానీ ఆయన మీదే కేసు పెట్టి ఆయన్ని విచారణ నుంచి తప్పించేసి వాళ్ళు మొట్టమొదటి విజయం సాధించారు. ఆ తర్వాత చూసుకుంటా ఉంటే అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిగా చేర్చినటువంటి అవినాష్ రెడ్డిని, అతన్ని అదుపులో తీసుకోవడానికి కర్నూలు వెళ్ళి 3 రోజులు అక్కడ తిష్ట వేసి ఏమీ చేయలేక రిక్తహస్తాలతో వెనక్కి తిరిగిన సిబిఐని తొలిసారిగా భారతదేశంలో మనం చూసాం. ఇది సిబిఐకి మాయని మచ్చ. ఇప్పటిదాకా ఏందంటే సిబిఐని చూస్తే ఒక రకమైనటువంటి భయం చాలా మందికి కూడా. కారణం ఏందంటే వాళ్ళు గనక ఏదన్నా చేపడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తారు, లోతుగా విచారిస్తారు, దోషులకి శిక్ష పడతాయి అని చెప్పని అపారమైన నమ్మకంతోటి ఉన్నటువంటి భారతదేశ ప్రజలకి వివేకానంద రెడ్డి గారి హత్య ఈళ్ళు కూడా ఏమీ చేయలేరు, ఈళ్ళు కూడా అతిథులేమీ కాదు, వీళ్ళ దగ్గర ఏమి శక్తులైతే ఏమి లేవు, కాబట్టి సిబిఐకి ఇచ్చినా కూడా ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగదు అని చెప్పని తొలిసారిగా వాళ్ళు ఈరోజు ప్రజలందరికీ తెలియజేశారని అయితే నేనైతే భావిస్తున్నాను. మొన్న సునీత గారు వివరంగా ఆమె ఏం చెప్పింది, ఏంటి, ఏ విషయాల్లో అనేది కనుక ఒకసారిగా మనం చూసుకుంటా ఉంటే ఆమెకి ఎవరు చెప్పారు, భారతిరెడ్డి గారికి, అవును. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది, తెలుసు. వాళ్ళని ఎందుకు విచారించట్లేదు, విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించట్లేదు, ఇవన్నీ కూడా మనకి మామూలుగా చిన్నపిల్లలను అడిగినా కూడా చెబుతారు అవును. ఎలా విచారించాలి అనేది. కానీ సిబిఐ ఆ విధంగా ఎందుకు వెళ్ళలేదు అంటే, ఈరోజు ఇంకా విచారించడానికి ఏమీ లేదని చెప్పి న్యాయస్థానం ముందు చెప్పింది అంటే సిబిఐ ఎవరినో రక్షించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అని చెప్పి మొట్టమొదటి నుంచి మనం భావిస్తూనే ఉన్నాం. ఈరోజు అది నిజమని చెప్పని సిబిఐ కూడా దీనికి అతీతమేం కాదు, ఒత్తిళ్ళకి లొంగిపోయిద్ది, రికమెండేషన్లకి తల వంచిద్ది అని చెప్పనైతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే దోషులు ఎవరు అని చెప్పి ప్రపంచానికి అందరికీ తెలుసు. హ్మ్. అందరికీ తెలుసు, సిబిఐకి కూడా తెలుసు. అవును. కానీ శిక్షలు వాళ్ళకి విధించే విధంగా సిబిఐ అయితే అడుగులు పట్టలేదనేదే ఇప్పుడు అందరికి వస్తున్నటువంటి అనుమానం, నిజం కూడా. అవును. మరి ఇన్ని జరిగి సునీత గారు ఈ విధమైన పోరాటం చేస్తూ ఉంటే, ఇంతమంది సాక్షులు చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా దోషులు ఎవరు అని చెప్పని నిర్ధారణ రాకుండా ఇన్ని రోజులు కాలయాపన చేయటం మాత్రం ఈ సిబిఐకే చెల్లిందని అయితే మనం అయితే భావించాలి. సార్, ఈ విషయంలో సునీత గారికి న్యాయం జరిగిద్ది అని అయితే నేనైతే భావించట్లా. సునీత గారికి తండ్రి యొక్క మరణానికి సంబంధించిన వాస్తవాలు తెలియాలని, ప్రపంచానికి చాటాలని, ఆ దోషికి శిక్ష పడాలని చెప్పని ఆమె చేస్తున్న పోరాటానికి మాత్రం న్యాయం జరుగుతుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. గతంలో కూడా ఇదే అనుమానాన్ని పలుసార్లు వ్యక్తం చేశాను.
ఇప్పుడైతే ఇది సంపూర్ణంగా అర్థమైపోయింది ఏంటంటే చట్టాన్నైనా లేకపోతే సిబిఐనైనా ఎలాంటి వాళ్ళనైనా సరే తనకు అనుగుణంగా ఎలా మలుచుకోవచ్చో ఇప్పటి క్రిమినల్ తెలిసినట్టుగా సిబిఐకి న్యాయస్థానాలకు కూడా తెలియదేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. అవును. ఇలాంటి విషయాలు బహిర్గతం అయిన తర్వాత హత్య చేసింది ఫలానా వాళ్ళ సంగతి తెలిసిన తర్వాత హత్యకి ప్రేరేపించింది ఫలానా వాళ్ళ సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళను విచారించకుండానే ఈ కేసుని మూసివేస్తూ ఇంకా విచారించాల్సింది ఏమీ లేదని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఇది ఎంత పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద రికమెండేషన్స్ ఉన్నాయో, అవినాష్ రెడ్డిని రక్షించటానికి లేదంటే హంతకులను రక్షించటానికి ఎంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి అయినా సరే వీళ్ళను వదిలిపెట్టను అని చెప్పని ఇంకా పోరాటం చేస్తాను అని చెప్పని సునీత గారు ఏదైతే ముందుకెళ్తున్నారో అభినందించాలి. కానీ ఈనాటి ఈ రాజకీయాలు, ఈ వ్యవస్థలు ఈ విధంగా ఉన్న సమయంలో సునీత గారికి న్యాయం జరిగిద్దా అంటే నాకైతే 99.99% నమ్మకం అయితే కలగట్లేదు. చూద్దాం ఆ ఒక్క శాతం అన్నా మరి కలగజేసుకొని ఈ 99% అధిగమించి న్యాయం చేసిద్దేమో చూడాలి. సార్ మొన్న ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సునీత గారికి తెలుసు అంటున్నారు. సునీత గారి మీదే తను అభియోగాలు చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి సార్ అసలు? అవినాష్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఎంతవరకు వస్తుందంటారు సార్? అతనే ఇవన్నీ చేయించాడు, అతనే ప్రధాన సూత్రధారి అని చెప్పని సునీత చెప్తాంది. లేదు సునీతే చేపించింది అని చెప్పి రోజుకొక కథనం. వాళ్ళు ఇప్పటి వరకు ఒక కథనం మీద లేరు. రోజుకొక కథనం అడుగుతున్నారు వాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలి వేటు అన్నాడు. అప్పుడు అతను ఎట్టా తెలిసింది? ఎవరు చెప్పారు? పంచనామా ఏమైనా జరిగిందా? ఏ ఆయుధంతో చంపారని అప్పటి వరకు ఏదైనా నిర్ధారణకు వచ్చారా? మరి ఎలా చెప్పగలిగాడు అతను? కళ్ళకు కట్టినట్టు ఇన్ని దెబ్బలు వేశారు, ఇట్లా జరిగింది అని చెప్పని. అంటే చంపిన వాళ్ళెవరో అతను చెప్పితే తెలియాలి, లేదంటే చంపే సమయంలో వీడియో కాల్ అన్నా చూపించాలి. ఇవేమీ తెలియకుండా అతనికి ఎలా తెలుస్తాయి? ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా. రెండోది, నాకు తెలిసి ఈ విచారణ సందర్భంగా సునీత ఎన్ని మాట్లాడినా చెవిటాడి ముందు శంఖం ఊదేంత సందంగానే ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు. గతంలో ఈ విధంగా మాట్లాడలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు? దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది కదా ఏం జరిగింది ఏంటనేది. మరి ఆయన అరెస్ట్ చూసుకుంటే శనివారం నాడు అరెస్ట్ చేశారని చెప్పి దాంట్లో చూపించారు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు? ఎక్కడి నుంచి అతను బెయిల్ ఇచ్చారు? చెప్పమనండి ఇప్పటి వరకు కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. అవినాష్ రెడ్డి ఏం మాట్లాడినా అతను జరిగిన దానికి మాత్రం అతను కూడా ఒక దోషి అనేది ప్రగాఢంగా అందరూ నమ్ముతా ఉన్నారు. నేను దోషిని కాదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే అవినాష్ రెడ్డి మీద ఉంది. కానీ అతను దాని గురించి నిరూపించుకోకుండా ఇంకా సునీత మీదే అభాండాలు మోపుతూ సునీత వల్ల ఇవన్నీ జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. చూడాలి. ఇప్పటి వరకు అయితే నాకైతే నమ్మకం లేదని పదే పదే చెప్తున్నాను. సునీతకు న్యాయం జరిగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. ఆ దేవుడే న్యాయం చేయాలి, ప్రకృతి న్యాయం చేయాలి, అంతే తప్ప ఈ వ్యవస్థలు న్యాయం చేస్తాయి అని అయితే నేనైతే భావించట్లేదు. సార్ అవినాష్ రెడ్డి మీద వస్తుందని మరి ముందే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది సిబిఐ కోర్టు కూడా ఏం లేదని చెప్పినా సరే ఇంకా సాగదీస్తానే ఉన్నారు. ఇక ఇది నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా ఇది సాగదీస్తానే ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు సార్ తను ఈ వ్యాఖ్యలు చేయడం? దాని వెనక కారణం ఏంటి సార్? అంటే అతను కూడా దీన్ని అంత తేలిగ్గా సునీత వదిలిపెట్టదు. ఈ అంశాన్ని వాళ్ళకి నష్టం చేకూరింది కాబట్టి 2019 ఎన్నికల్లో వాళ్ళకి లాభం చేకూరింది, ఇప్పుడు నష్టం చేకూరింది కాబట్టి దాని గురించి వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు. సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, అది జేబీఐ లాగా పనిచేస్తుంది కాబట్టి, సిబిఐ ఏమీ చెప్పలేదు కాబట్టి ఎదురుదాడి చేస్తున్నారు. అందుకంటే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? ఇక్కడ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలంటే దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా ఈ విచారణ సంస్థలు విచారణ జరిపి దోషులు శిక్షించాలి. వాళ్ళు శిక్షించట్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. అంతే కదా. అంతకంటే వేరే ఏముంది చెప్పండి దీంట్లో? థ్యాంక్ యూ.